నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిభ గల క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం. క్రీడలు పర్యాటక శాఖ మంత్రి రోజా వెల్లడి. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో పర్యటించిన బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి. స్థానిక పరిస్థితులపై ఆరా తీసిన బిట్ర వెంకట శ్రీమన్నారాయణ. కిడ్నాప్ కేసును ఛేదించిన PM పాలెం పోలీసులు. రౌడీ షీటర్ తో పాటు మరో 5గురు అరెస్ట్. కులం పేరుతో దూషించిన నర్సీపట్నం కమిషనర్ పై ఫిర్యాదు. SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీడీపీ కౌన్సిలర్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖలో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట శ్రీమన్నారాయణ పర్యటించారు. పార్టీ కోర్ కమిటీ సమావేశానికి వచ్చిన ఆయన ముందుగా షిప్పింగ్ హార్బర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న పరిస్థితులపై ఆరా తీశారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సహిస్తుందని క్రీడలు పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. నందిగామ ఎంపీ సురేష్ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్రోబాల్ భారత జట్టు కెప్టెన్ చావలి సునీల్ కు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చావలి సునీల్ మంత్రి రోజా ఎంపీ సురేష్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తన ప్రతిభను గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించినందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 2 బైక్ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. పాయకరావుపేట మండలం అరట్లకోట్ల సమీపంలో బుల్లెట్పై అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా 24 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. గాజువాకలోని చిన్నగంట్యాడకు చెందిన యు రాజేష్ బాబు, కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన యు నాగరాజ్ను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ నర్సీపట్నం సబ్ డివిజన్లో ఈ నెల 20వ తారీఖు ఒక బైక్ పోయిందని ఒక నాతవరం కుర్రాడు పాయకరావుపేట పాత వీధిలో ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నప్పుడు తన బైక్ పోయింది అని చెప్పేసి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని క్రైమ్ నెంబర్ 229/2022గా మనం రిజిస్టర్ చేసేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశాము. 2 రోజుల తర్వాత నిన్న 23వ తారీఖు సాయంత్రం అటువంటి బైక్ మీదే వేరే వాళ్ళు తిరుగుతున్నారు అని చెప్పేసి మనకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు కొంతమంది సిబ్బంది కలిసి వెళ్ళి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వారి ఇద్దరి పేర్లు, ఒకతని పేరు ఉలవల రాజేష్ బాబు, ఇతని చినగంట్యాడ గాజువాక, రెండో వ్యక్తి పేరు నాగరాజు.
ఇతను కోనసీమ జిల్లా కానీ ప్రస్తుతము విశాఖపట్నంలో ఉంటున్నాడు. వీళ్ళ ఇద్దరు కలిసి ఈ థెఫ్ట్ చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన తర్వాత దీనితో పాటు వీళ్ళు చాలా అఫెన్సెస్ చేయడం జరిగిందని మనం ఒప్పుకోవడం వల్ల ఎన్ని అఫెన్సెస్ చేశారు అని మనం అడిగితే దీనితో పాటు మరో 23 బైకులు వాళ్ళు చేసి వాటిని వేరువేరు స్థలాల్లో పెట్టారు అని చెప్పారు. దీంతో మనం టీమ్స్ ఫామ్ చేసేసి పాయకరావుపేట పోలీస్ సిబ్బంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ నక్కపల్లి సిఏ గారు వీళ్ళు వెళ్ళి రైడ్ చేసేసి టోటల్గా 24 బైకులు రికవరీ చేయడం జరిగింది. దీనిలో 2 బైకులు పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కాగా ఒక బైకు ఎయిర్పోర్ట్ పిఎస్ విశాఖపట్నము, 2 రావులపాలెం పిఎస్వి, గాజువాక పిఎస్కి సంబంధించిన 5 బైకులు, ఆలమూరు పిఎస్కి సంబంధించిన 1 బైకు, రాజమండ్రి 2 టౌన్లో 1 బైకు, దువ్వాడ పిఎస్లో 2 బైకులు, మూలవానిపోలెం పిఎస్ ఎంవిపిలో 2 బైకులు, స్టీల్ ప్లాంట్ పిఎస్లో 1 బైకు దొరకడం జరిగింది. మిగతా 7 బైకులు ఎక్కడో మనం ట్రేస్ చేస్తున్నాము. సో టోటల్గా 24 బైకులు చేయడం జరిగింది. ఇదే ఈ మధ్యకాలంలో అతిపెద్ద రికవరీ. ఇంతకుముందు కొన్ని నెలల క్రితం కూడా మనము ఇట్లా ఒక 10 బైకుల దాకా రికవరీ చేసేసి వాటి పోలీస్ స్టేషన్కి పంపించాము. బట్ ఈరోజు 24 బైకులు మొత్తం రికవరీ చేయడం జరిగిందండి. మొదట రావాల్సింది మనకు సమాచారం, తర్వాత చేయాల్సింది యాక్షన్. ఫస్ట్ సమాచారం వస్తేనే యాక్షన్. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కనకరావు తనను కులం పేరుతో దూషించారంటూ 20వ వార్డు టీడీపీ కౌన్సిలర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కౌన్సిలర్ ఎం రాజు పోలీసులను కోరారు. తన వార్డులో రోడ్డు సమస్య పరిష్కరించాలని గ్రామస్తులతో కమిషనర్ వద్దకు వెళ్లిన తనను కించపరుస్తూ దూషించారని ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆ రోజు పొద్దున్న ఉంటాం, మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి సార్. మా పనులు ఎప్పటికీ ఉన్న పనులే. మా కట్టానికి సుఖానికి రావద్దా పోవద్దా దారి సార్. హాస్పిటల్కి రానికి ఏ కారణం తప్పు వస్తే హాస్పిటల్కి రానికి సార్ గర్భిణీ స్త్రీలు రాత్రి వేళలో ప్రెగ్నెంట్ టైంలో కూడా డెలివరీ టైంలో కూడా తీసుకురావడానికి కష్టం వచ్చేస్తుంది. మరి ఏమైపోతారో మేము ఆ విషయం మీరు నమ్మట్లేదు. సమస్యలో చెప్పినారు సార్. అయితే మనం ఏంటంటే ఏం చెప్పినారు చెప్పింది అయితే మాత్రం నమ్మలేదు. ఎందుకంటే ఎన్ని రోజులు చెప్పిందే చెప్తున్నావు. అది కదా ఏం జరగలేదు, నీకు ఏదో కష్టపడి చేసావు కానీ నువ్వేమో అక్కడికి వెళ్తున్నావు అనుకున్నావు చేస్తున్నావు మాకేం తెలియదు. ఇంకెప్పటికే మనం బొద్దులు ఎలాగైనా మన తీరాలు మా బంధువులు కదా మా ఊళ్ళందరూ విశాఖలో ఓ కిడ్నాప్ కేసును పిఎం పాలెం పోలీసులు ఛేదించారు. డెవలప్మెంట్ పేరుతో రామకృష్ణ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ₹1 కోటి డిమాండ్ చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో కిడ్నాపర్ల చర్య నుంచి బాధితుడిని రక్షించారు. రౌడీ షీటర్ హేమంత్తో పాటు మరో 5గురు మధుసూదన్ రెహమాన్, మున్నా, పవన్ కిరణ్,
సుబ్బలక్ష్మిలకు కిడ్నాప్ ఘటనతో ప్రమేయం ఉందని ద్వారకా ఏసీపీ రామచంద్రమూర్తి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మారణాయుధాలు, ఫోన్లో కిడ్నాప్కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. అదే అదునుగా చూసుకుని ఈయన కూడా అక్కడి నుంచి వేగంగా తప్పుకోవడం జరిగింది. ఈ హేమంత్ కుమార్ మాత్రం ఆ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కారు డ్రైవర్ని గెంటేసి అతని కారు మారుతి షిఫ్ట్ కారులో పరారయ్యాడు. పరారైన వెంట నుంచి మనం వెంబడిస్తూ జరగడం జరిగింది. అనేక చోట్ల ఎక్కడెక్కడెక్కడ తిరుగుతూ విశాఖపట్నం సిటీలో చుట్టుపక్కల తిరిగాడు. తిరిగిన తర్వాత అతనితో చిరకాల పరిచయం ఉన్న ఒక ఆవిడ శుభలక్ష్మి అని ఒక ఆవిడ విశాలక్ష్మి నగర్లో ఉంటారు. ఆవిడకి ఇతనికి కూడా ఈ రియల్ ఎస్టేట్లో కొంచెం మోసాలు చేయడం అలవాటు. ఆమె ఇంటికి పోయి ఆమెతో ఉండి ఆమెను ఎక్కించుకుని మళ్ళీ తిరిగి ఇలాగ మన ఎస్కోట, దాని తర్వాత రూరల్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్కోట పోలీసులు ఇంకో పోలీసులు కూడా ఇతన్ని ఆఫ్ చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తే స్టాపర్ని కూడా గుద్దుకుని వెళ్ళిపోవడం జరిగింది ఎట్టకేలకు. అలాగే వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మన దగ్గరికి రావడం, ఫస్ట్ బేబిల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చి జరిగిన విషయాలన్నీ రిపోర్ట్ చేస్తే వెంటనే కేసు అబ్డక్షను, ర్యాన్సమ్ కేసు, అందరూ ఇతర సెక్షన్లతో కేసు కట్టడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత ఆయన హాస్పిటల్కి పంపించడం అన్నీ జరిగాయి. ఆ క్రమంలోనే మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ ముద్దాయిలు ఎవరైతే హేమంత్ కుమారు, దాని తర్వాత అతనికి సహకారం చేసిన ఈ మొన్న, దాని తర్వాత పవన్ రాజ్ కుమార్, కిరణ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలించి నిన్న రాత్రి వీరి 5గురిని కూడా మన అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకుని అరెస్ట్ అది చేశారు. వారి యొక్క వాంగ్మూలాలు అవి చేస్తే వాళ్ళ నేరాలందరూ కూడా ఎలా జరిగింది ఏంటన్న విషయాలు, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే వాళ్ళు తీసుకెళ్ళిన కారుని స్వాధీనం చేసుకున్నాం. ఆ కారులో 2 కత్తులు అవి కూడా ఉండడం జరిగింది. అలాగే వారి యొక్క సెల్ ఫోన్స్, అలాగే మన కంప్లైంట్ యొక్క సెల్ ఫోన్ అతను తీసుకెళ్ళి దాంతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ సెల్ ఫోన్స్, అలాగే ఈ నేరానికి ఉపయోగించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగిందండి. ఈవేళ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మనం రిమాండ్కి పెడుతున్నాం. ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీకి పంపిద్దామని గౌరవనీయ మేజిస్ట్రేట్ గారి కోర్టుకి పంపించాము. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం స్టేజ్ వద్ద రోడ్డు రోలర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు రోలర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనలో రోడ్డు రోలర్ అడ్డంగా పడిపోవడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల సమీపంలో మరోమారు ఎలుగుబంటి దర్శనమిచ్చింది. స్థానికులు ధైర్యం చేసి దానిని అటవీ ప్రాంతంలోకి తరిమివేశారు. గత 4 రోజులుగా ఎలుగుబంటి ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండడంతో అటవీ శాఖ అధికారులు బోనును ఏర్పాటు చేశారు. మళ్లీ ఎలుగుబంటి గ్రామంలోకి రాకుండా చూడాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో సుమారు 500 మందికి ఉచిత అన్నదానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ల గ్రామానికి చెందిన నారాయణ స్వామి కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవరణలో అన్నా క్యాంటీన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. నారాయణ స్వామికి పార్టీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ శాల్వా కప్పి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు సేవలు అందిస్తున్న పార్టీ కార్యకర్తలు అస్లాం, వినయ్, సింధు, రాచా, సోము, సుధాకర్ని పార్టీ నాయకులు శాలువాలతో సత్కరించారు. జనాలు వస్తా ఉన్నారు కదా.
విశాఖ జిల్లా భీమిలిలో 12 కేసుల్లో పట్టుబడిన 13,000 మద్యం సీసాలను కుమ్మరిపాలెంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుంది. కార్యక్రమంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జేడి శ్రీనివాస్, ఏఈఎస్ శ్రీనాథరావు సిబ్బంది పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మైదుకూరు నుండి ప్రొద్దుటూరు హైవే మీద వెళ్తుండగా రోడ్డుపై ప్రమాదం జరగడాన్ని చూశారు. వెంటనే ఆయన తన వాహనాన్ని ఆపి సమీపంలోని ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రులను ఆదుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిభ గల క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం, క్రీడలు పర్యాటక శాఖ మంత్రి రోజా వెల్లడి. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో పర్యటించిన బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి, స్థానిక పరిస్థితులపై ఆరా తీసిన బిట్ర వెంకట శ్రీమన్నారాయణ. కిడ్నాప్ కేసును ఛేదించిన బిఎం పాలెం పోలీసులు, రౌడీ షీటర్ తో పాటు మరో 5గురు అరెస్ట్. కులం పేరుతో దూషించిన నర్సీపట్నం కమిషనర్ పై ఫిర్యాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీడీపీ కౌన్సిలర్ డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.